జగ్గంపేటలో అక్రమంగా రేషన్ రవాణా చేస్తున్న వ్యాన్ పట్టుబడింది. రాజమహేంద్రవరం సీఐ గోపాలకృష్ణ ఆధ్వర్యంలో విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఇరిపాక గ్రామంలో అక్రమంగా తరలిస్తున్న సుమారుగా 9 లక్షల రూపాయలు విలువ చేసే 100 బస్తాల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. వ్యాన్ ను అదుపులోకి తీసుకుని రేషన్ బియ్యాన్ని సివిల్ సప్లై గోడౌన్ కు తరలించారు. డ్రైవర్పై కేసు నమోదు చేసినట్లుగా అధికారులు చెప్పారు. నేను సిఎస్డిటి జగ్గంపేట చేస్తున్నాను. ఈరోజు పత్తిపాడు మండలం నుంచి జగ్గంపేట వైపు వస్తుండగా ఒక ఐసర్ వ్యాన్ని పోలీసు వారి సహకారంతో జగ్గంపేట మండలం ఇరుపాక వద్ద పట్టుకోవడం జరిగింది. అది తనిఖీ నిర్వహించగా అందులో 100 బస్తాలు ప్లాస్టిక్ సంచులు ఉన్నాయి. అందులో మేము రైస్ ఏదనేది పరిశీలించగా పీడిఎస్ రైస్గా నిర్ధారణ జరిగింది. అందరూ కెర్నాల్స్ అయి కలవడం వల్ల పీడిఎస్ రైస్ అని నిర్ధారణ చేసుకుని సదరు స్టాకును ఆ వాహనాన్ని స్వాధీనపరచుకుని విజిలెన్స్ వారు సహకారంతో వారిపై 6A కేసు మరియు క్రిమినల్ కేసు కూడా నమోదు చేసి సదరు వాహనాన్ని మన జగ్గంపేట పోలీస్ స్టేషన్కి అప్పగించడం జరిగింది. దాని వాల్యూ సుమారుగా వెహికల్ వాల్యూ ఒక 6 లక్షల సుమారు ఉంటుంది. మొత్తం కలిపి 9 లక్షల చిల్లర ఉంటుందని భావిస్తున్నాము. అదే కేసుని మేము ఫైల్ చేసి జాయింట్ కలెక్టర్ గారి కోర్టులో కూడా పెట్టడం జరుగుతుంది. ఇదే విధంగా ఎవరైనా ఇటువంటి పనులు ఎప్పుడైనా చేసినా వారిపై కఠినమైన క్రిమినల్ కేసు పెట్టి జైలుకు పంపించడం జరుగుతుందని వారిని కూడా హెచ్చరించడం జరిగింది. ఇదే విషయాన్ని మీడియా పూర్వకంగా అందరికీ తెలియపరచడం జరుగుతుంది.